వేసవిలో ఠారెత్తించే ఎండల దాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, సోడియం, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా పెరుగుతూ ఉంటుంది. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, నిస్సత్తువ, మగత లాంటి విపత్తులను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం జీవితంలో ఒక గొప్ప మజిలి. బువ్వెత్తున ఎగసిపడుతూగా ఉంటుంది. తీవ్రమైన వేడి, వడగాల్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. అసలే పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. బయట వేడి వాతావరణానికి తోడుగా ఒంట్లో తగిన మోతాదులో నీరు, లవణాలు లేకపోవడంతో తీవ్రమైన వేడి తాకిడికి వృద్ధులు తరచూ స్పృహ కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంటుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వచ్చిన తరువాత చర్మం కింద రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి ద్రవాహారాల్ని అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవలసి ఉంటుంది. ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండడమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. లేదంటే తలపై రుమాలును రక్షణగా కప్పుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే నాడీ మండలం మన చెవిలోని కర్ణభేరి వెనుకాలే ఉంటుంది. తలపై రుమాలు కప్పుకున్నప్పుడు వేడిని తగ్గించుకున్న వాళ్లమవుతాం. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను